నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. నిన్న అసెంబ్లీలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీటీడీకి సంబంధించిన ఒక విషయం చెప్పడంతో ప్రస్తుతం మరొకసారి టీటీడీ అంశం తెర మీదికి రావడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన లుకలుకలు దీనికి ఈవో కావచ్చు, అక్కడున్న అధికారులు కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు ఎలా వంత పాడారు, ఒత్తాసు పలికారు అన్న విషయానికి సంబంధించి పరకాయమణిలో వర్క్ చేస్తున్న 20 ఏళ్లుగా వర్క్ గౌతము దాని ద్వారా ఆయన గారు ఆర్జించిన ఆస్తికి సంబంధించి నివ్వెరపోయే వాస్తవాలు అయితే బయటికి రావడం జరిగింది. ఒక నార్మల్ టీటీడీ ఉద్యోగి 20 ఏళ్లలో ఇంకా దీంట్లో ఏ ఇయర్లో ఎంత సంపాదించాడు అనేది అయితే లెక్కలు తేలాల్సింది. మొత్తం ఆయన 20 ఏళ్ల కెరీర్లో 100 కోట్ల రూపాయల ఆస్తుల్ని సంపాదించాడు అని అంటే ఇంకా ఎక్కడ ఎంత మేర కమాయించాడు, హుండీ లెక్కింపు సందర్భంలో ఈయన చేతివాటం ఎంత చూపించాడు, విదేశీ కరెన్సీని టార్గెట్ చేసుకుంటూ వెంకటేశ్వర స్వామికే అంటే అక్కడ జరుగుతున్న అంశాలను చూస్తే అంటే అక్కడ టీటీడీకే పంగనామాలు పెట్టాలి అనుకుంటూ ఏ రేంజ్లో చూశాడు అనేది అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. మరి ఇది ఒక్కడి వల్లే సాధ్యమవుతుందా? కాదు కదా. మరి 20 ఏళ్ల కెరీర్లో వైఎస్ఆర్సీపీ వచ్చినాక ఇది జరిగిందా, మొదటి నుంచి కూడా ఆయన చేతిపాటము ఉందా అన్న దానికి సంబంధించితే గతంలో 2022లోనే ఈ అంశానికి సంబంధించి మీడియా అయితే కథనాలు ప్రసారం చేసింది. బట్ అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉండడము, దీనికి ఈవో సహకరించడము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన ఎస్పీ దీనికి సంబంధించి పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడం, ఏదో లోక్ అదాలత్లో అయితే రాజీ కుదుర్చుకున్నారు అనేసానంటే చాలా విచిత్రంగా అనిపించింది. లోక్ అదాలత్లో టీటీడీ సొమ్మును నొక్కేసిన వాడికి సంబంధించి రాజీ ఎట్లా కుదుర్చుకున్నారు, ఇది అసలు ఎట్లా సాధ్యమైంది అనేది ఇప్పుడు చాలా మందిని ఏంటంటే ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. మామూలుగానే టీటీడీకి సంబంధించి అంటే వెంకన్న స్వామి విషయంలో చాలా పవర్ఫుల్ అనేది అందరికీ తెలిసిందే. ఆయన గురించి ఏ చిన్న మాట అన్నా, ఆయనను టచ్ చేసినా, ఇలాంటి విషయాలకు సంబంధించి ఆయన దాంట్లో వేలు దూర్చినా దాని శిక్ష మామూలుగా ఉండదు అంటూ గతంలో చాలా ఇన్సిడెంట్స్ని మనం కళ్ళ ముందు చూడడం జరిగింది. వాటి గురించి అంటే ఈ ప్రస్తావిస్తే మరొక అది అనవసరమైన నాన్సెన్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు టీటీడీలోకి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రక్షాళన చేయడం జరిగింది. చాలా భ్రష్టు పట్టించారు టీటీడీని. దానికి సంబంధించి అయితే మొదటి నుంచి కూడా అంటే కొన్ని విషయాల్లో పేరు మార్పులు కావచ్చు, ఎయిర్పోర్ట్ని అంటే తిరుపతి ఎయిర్పోర్ట్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఎయిర్పోర్ట్గా పేరు మార్చాలన్న ప్రతిపాదన, తిరుపతి మెట్ల మార్గం నుంచి అంటే స్టార్టింగ్ మనం మెట్ల మార్గం ఉంటుంది కదా, దాన్ని తిరుపతి గడప మార్గం అంటూ మార్చడం కావచ్చు, అన్నప్రసాదాలకు సంబంధించి గతంలో ఉండే వైఎస్ఆర్సీపీ వచ్చినాక తీసేశారు, భక్తులకు ఇబ్బంది కలుగుతుందన్న నేపథ్యంలో ఇమీడియట్గా అన్నప్రసాదాలను క్యూ లైన్లో వితరణ చేయడం కావచ్చు, చాలా మార్పులు అయితే రావడం జరిగింది. అయితే హుండీ లెక్కింపుకు సంబంధించి సార్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పరకామణిలో ఈ నేపథ్యంలో విదేశీ కరెన్సీకి సంబంధించి చాలా లెక్కలు తారుమారు చేశారు. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే లెక్కించే వాళ్ళకి సంబంధించి అంటే మగవాళ్ళకైతే ఓన్లీ పంచ ఒకటే ఉండాలి, సీసీ కెమెరాలు ఉంటాయి, వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళకి ఒక సపరేట్ ఒకవేళ ఉంటే వాళ్ళకి సపరేట్ చెకింగ్ ఉంటుంది, ఆశాంతం చెక్ చేసిన తర్వాత వీళ్ళని బయటికి పంపిస్తారు. అక్కడ లెక్కించేటప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తలు లెక్క ఒప్పజెప్పిన తర్వాత వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళే విషయానికి సంబంధించి అయితే ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఆ డొల్లతనం అయితే క్లియర్ కట్గా తెలిసింది. నిన్న అసెంబ్లీ వేదికగా ఇది చర్చకు రావడంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఒక ఉద్యోగి 100 కోట్ల ఆస్తులు కూడగట్టడం ఏంటి అనేది ఇప్పుడు అక్కడ దానికి సంబంధించి ఎవరెవరికి ముడుపులు ఇచ్చాడు, ఈయన ఖాతాలో 100 కోట్లు ఉంది అంటే కింద వాళ్ళకి ఎంతెంత ముడుపులు ఇచ్చాడు ఏంటి, ఎవరెవరు అధర్మంగా నడుచుకున్నారన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు లెక్కలు తేలుతున్నాయి. సార్కైతే 4 ఫ్లాట్లు ఉన్నాయంట, ఏకంగా ఒక షాపింగ్ మాలే ఉందంట, ఒక విలాసవంతమైన బంగ్లా ఉందంట. మరి 20 ఏళ్ల లైఫ్ స్పాన్ లో ఇదంతా ఈ 100 కోట్లు ఒక నార్మల్ ఉద్యోగికి కూడగట్టడం సాధ్యమా అంటే అది క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. లేదు అంటే తాతలు సంపాదించిన ఆస్తులు ఏదైనా అనూహ్యంగా రేటు పెరిగితే అలా వచ్చిందనంటే వాడు క్లియర్ కట్గా లెక్కలు చూపించుకుంటారు.
ఇది మాకు మా తాత అప్పట్లో 2 ఎకరాలు కొంటే ఇప్పుడు అక్కడ ఏదో రింగ్ రోడ్ వచ్చిందనా, లేకపోతే ఏదో పెద్ద ప్రాజెక్ట్ వస్తుంటే దీని రేట్ అమాంతం పెరిగింది, అందుకోసం నేను కోటీశ్వరని అయ్యాడని చెప్పుకోవడానికి అందులో లెక్కలు ఉంటాయి. ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన అమౌంట్ కాబట్టి చాలా క్లియర్ కట్ గా లెక్కలు ఉంటాయి. ఇలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే తీసుకొచ్చి ఇదిగో అయ్యా అంటూ ముఖం మీద పారేస్తారు. అదంతా మనకు తెలిసిన విషయం. అంటే ఇవన్నీ బయటికి రాలేదు అనేసానంటే ఎంత మేర సార్ గారు నొక్కేశారు. కంప్లీట్ విదేశీ కరెన్సీకి సంబంధించి డాలర్ మన దగ్గర ఏంటి కాస్ట్ అనేది తెలుసు కాబట్టి విదేశీ కరెన్సీకి సంబంధించే మొత్తం ఫోకస్ చేశారు. మనకు విదేశీయులు మన టెంపుల్స్కి వచ్చినప్పుడు ధారాళంగా వాళ్ళు విరాళాలు ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి అంటే ఇక్కడికి వస్తే వాళ్ళ భక్తి ఎలా ఉంటుందో మనం చాలా సందర్భాల్లో చూడడము, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వీళ్ళు దాన్ని అక్కడ స్ప్రెడ్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కంప్లీట్ డౌట్ రాకుండా, ఎందుకంటే ఈ చిల్లర లెక్కింపులు అంటే ఆ అమౌంట్ వీళ్ళందరికీ తెలుస్తుంది కాబట్టి అది ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. వీళ్ళు ఎన్ని నోట్లు వచ్చాయని మాత్రమే లెక్క పెట్టే వాళ్ళు పక్కన తీసి పెడతా ఉంటారు. అది వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని స్వాహా చేసి ఆల్మోస్ట్ ఆల్ ఈ 20 ఏళ్లలో 100 కోట్లు కూడా పెడితే మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లోక్ అదాలత్లో లాలూచి చేశారు అని అంటే మరి ఎవరెవరి పాత్ర ఉంది అన్న సంబంధించి లెక్కలైతే తీస్తున్నారు. మరి ఈ తీగలాగితే ఎలాంటి డొంక బయటపడుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. ఎందుకంటే లోక్ అదాలత్ కావచ్చు, ఈవెన్ అక్కడ కంప్లైంట్ ఇస్తే ఎస్పీ దీన్ని తీసుకోకపోవడం కావచ్చు, కొంతమంది మీడియా వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ జరిగాయి. నేను అసెంబ్లీ వేదికగా టీటీడీకి సంబంధించి ఈ చర్చ రావడంతో సీరియస్గా తీసుకునేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఎవరెవరు పేర్లు రాబోతున్నాయి, ఈ అంశానికి సంబంధించి ఇంకా బయటకు వచ్చే విషయాలు ఏంటి, ఓన్లీ పరకామణి ఉండి దగ్గరనే ఆగిపోయిందా, మిగతా ఉండి లెక్కల్లో కూడా ఏమన్నా అధికారులు చేతివాటం చూపించారా, దీనికి ఈవో ధర్మారెడ్డి ఏమన్నా సపోర్ట్ చేశాడా, ఇంత జరుగుతున్నా ఆయన చూసుకోకపోవడం అయితే ఖచ్చితంగా వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు అని అంటే అంతో ఇంతో ఈయనకు రాకుండా ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ అయితే చాలా ఉన్నాయి. మరి మన కొత్త ప్రభుత్వంలో అయినా ఈ అంశానికి సంబంధించి ఏమైనా ఆరా తీసి నిజాలు బయటికి తీసుకొస్తారా, అసలు లోక్ అదాలత్లో రాజీ ఎలా కుదిరింది, ఏ ప్రాతిపదికన దీన్ని రాజీ చేశారు, ఏమన్నా ఆస్తుల్ని తిరిగి ఇచ్చేశాడా, ఇచ్చేసిన నేపథ్యంలోనే రాజీ జరిగిందా, ఇవన్నీ అయితే తెలియాల్సిన విషయాలే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.